హలో ఎవ్రీవన్, సో వెల్కమ్ బ్యాక్ టు ఎవరో వీరెవరో సిరీస్. సో ఈ వీక్ బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ నుంచి ఫోర్త్ పార్ట్ అనేది రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై. సో ఈ ఫ్రాంచైజ్ లో లీడ్ యాక్టర్స్ వచ్చేసి విల్ స్మిత్ అండ్ మార్టిన్ లారిస్. వీళ్ళిద్దరిని మనం యాజ్ కాప్స్ లాగా ఈ ఫ్రాంచైజ్ లో చూస్తాము. సో దిస్ ఫ్రాంచైజ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ యాక్షన్, ఎస్పెషలీ ఫస్ట్ 2 పార్ట్స్, బికాస్ ఆ మూవీస్ ని డైరెక్ట్ చేసింది మైకెల్ బే. అండ్ యూ ఆల్ నో మైకెల్ బే మూవీస్లో యాక్షన్ ఏ లెవెల్లో ఉండిద్దని. సో ఈ 3 పార్ట్స్ క్రిటిక్స్కి అంతగా అనిపించకపోయినా మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతాయి. సో అందుకే వీటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ ప్రాఫిటబుల్. సో అందుకే సోనీ దాని 4th పార్ట్ అనేది ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంది, అండ్ అది ఫైనలీ ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో యాజ్ ఆల్వేస్ ఫస్ట్ వచ్చిన ట్రిలాజీ మొత్తాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్కి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అందుకే ఈ వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ క్లోజ్ టు 3K. సో ఇంకా ఫస్ట్ మూవీ అయిన బ్యాడ్ బాయ్స్ వచ్చేసి 1995 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనం విల్ స్మిత్ అను మార్టిన్ ని కార్లో వెళ్తా చూడొచ్చు. ఈ మూవీలో వీళ్ళ క్యారెక్టర్స్ పేర్లు వచ్చేసి మైక్ అను మార్కస్. సో వీళ్ళిద్దరూ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కాప్స్ అని తెలియక కొంతమంది వీళ్ళ మీద అటాక్ చేసి వీళ్ళ కార్ తీసుకుందాం అనుకుంటారు. బట్ వీళ్ళిద్దరూ వాళ్ళని చాలా ఈజీగా ఓడిస్తారు. అండ్ దెన్ వీ గెట్ టు నో ఈ మూవీ జరుగుతున్న లొకేషన్ వచ్చేసి మయామి అని. అండ్ నెక్స్ట్ సీన్ లో వీసి కొంతమంది వ్యాన్ లో వెళ్తా పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న ఒక అతన్ని చంపేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు. సో తన చుట్టూ పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. అంతలోనే వ్యాన్ లో ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ కస్టడీలో ఉన్న డ్రగ్స్ అన్నిటిని దొంగలిచ్చి వెళ్ళిపోతారు. అండ్ ఇంకా నెక్స్ట్ సీన్ లో వీసి మార్టిన్స్ ఫ్యామిలీ. సో తన వైఫ్ పేరు వచ్చేసి టెరీసా. అండ్ అక్కడికి మైక్ కూడా వస్తాడు టిఫిన్ చేయడానికి. అండ్ అక్కడే ది గెట్ ద కాల్ లాస్ట్ నైట్ ఏం జరిగిందని. సో ఇంక అందుకే వాళ్ళిద్దరు కలిసి స్టేషన్ కి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి తెలిసిద్ది దట్ యాక్చువల్లీ ఎవరో ఈ పోలీస్ స్టేషన్ నుంచే ఇన్ఫర్మేషన్ అనేది ఈ స్టేషన్ గురించి లీక్ చేశారని. అండ్ అలాగే వీళ్ళ దగ్గర 72 అవర్స్ ఉన్నాయి ఈ కేసు సాల్వ్ చేసి ఆ డ్రగ్స్ ని వెనక్కి తేడానికి. బికాస్ ఇదే కనుక మీడియాలో లీక్ అయితే చాలా ప్రాబ్లం. అండ్ అలాగే 72 అవర్స్ తర్వాత FBI కేసుని టేక్ ఓవర్ చేసి వీళ్ళని పక్కకు తోసేస్తారు. సో అందుకే ఇంకా వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ లో మైక్ వెళ్ళి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మ్యాక్సీని హెల్ప్ అడుగుతాడు, బికాస్ తనకి ఈ అన్నిటి గురించి బాగా తెలుసు కాబట్టి. అండ్ షీ ఆల్సో అగ్రీస్. అండ్ ఇంకా దెన్ విసి వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ లో వెంటిలేషన్ ఇన్స్టాల్ చేసిన అతని ఇంటికి వెళ్తారు ఇంట్రాగేషన్ కి. బట్ సర్ప్రైజింగ్లీ విసి ఎవరో ఆల్రెడీ తను మర్డర్ చేశారు. అండ్ నెక్స్ట్ సీన్ లో విసి మ్యాక్సీ ఇన్వెస్టిగేషన్ లో తనకు తెలిసిద్ది ఒక అతను పొద్దున్న నుంచి కొంతమంది గర్ల్స్ ని పార్టీ కోసం పిలుస్తున్నాడని. సో మేబీ అక్కడ ఏదైనా క్లూ దొరకచ్చు అని చెప్పి మ్యాక్సీ తన ఫ్రెండ్ ని తీసుకుని వెళ్తది. కానీ తన ఫ్రెండ్ కి ఇదంతా తెలియదు. అండ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి జూలీ. సో వెళ్ళాక జూలీకి అక్కడ ఉన్న అతని బిహేవియర్ నచ్చక వాష్రూమ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్తది. ఇంతలోనే అతను మ్యాక్సీతో మాట్లాడుతూ ఒక ప్యాకెట్ ఆఫ్ డ్రగ్స్ తనకు ఆఫర్ చేస్తాడు. అండ్ ఆ ప్యాకెట్ చూస్తే పోలీస్ రాబరీలో దొంగలు ఇచ్చిన ప్యాకెట్ లేనే ఉండిద్ది. సో అంతలోనే ఆ ఇంట్లోపలికి ఈ మూవీ విలన్ అయిన ఫ్యూచర్ వస్తాడు. సో అతను వచ్చి ఆ ప్యాకెట్ చూసాక అంటాడు, నాకు ఇప్పుడు అర్థమైంది నా 2 ప్యాకెట్స్ ఎక్కడికి పోయినాయి అని. అండ్ అలాగే ఆల్రెడీ మ్యాక్సీ ఆ ప్యాకెట్స్ ని చూసింది కాబట్టి తను అక్కడే కాల్ చేస్తాడు. అండ్ దెన్ తను ఆ పార్టీకి పిలిచిన అతను కూడా కాల్ చేస్తాడు. సో యాక్చువల్లీ తను ఒక పోలీస్, బట్ వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. అండ్ ఇదంతా పైనుంచి జూలీ చూస్తానే ఉంటది. అండ్ వాళ్ళకి అర్థమైంది జూలీ వాళ్ళని చూస్తుందని. సో అందుకే వాళ్ళు జూలీని చేసే లోపలే జూలీ అక్కడ నుంచి తప్పించుకునిద్ది. అండ్ లేటర్ ఈ క్రైమ్ సీన్ కి మైక్ ను మార్కస్ వీళ్ళిద్దరూ వస్తారు. అండ్ క్రైమ్ సీన్ లో మ్యాక్సీన్ అలా చూసి మైక్ కి చాలా బాధేస్తది. సో అందుకే తను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక్కడే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మార్కస్ రిటర్న్స్ టు పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్ కి జూలీ కాల్ చేస్తుంది. అండ్ కెప్టెన్ ఆ ఫోన్ ఎత్తుతాడు. తనేమో మైక్ తోనే మాట్లాడతానని చెప్పిద్ది. బికాస్ మ్యాక్సీ తనతో అంటది మైక్ ఒక్కళ్ళనే మనం నమ్మగలమని. సో అందుకే తను ఓన్లీ మైక్ కి అదంతా చెప్తానని చెప్పిద్ది. కానీ మైక్ ఏమో ఇన్వెస్టిగేషన్ చేయడానికి బయటకు వెళ్ళాడు కాబట్టి కెప్టెన్ దగ్గర వేరే ఆప్షన్ లేక మార్కస్ కి ఫోన్ ఇచ్చి మైక్ లాగా మాట్లాడమంటాడు. అండ్ తన లొకేషన్ తెలుసుకున్నాక తన సెక్యూరిటీగా ఉంచాలని చెప్పి మార్కస్ జూలీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అండ్ స్టార్టింగ్ లో జూలీ చూసి తినే మైక్ అని నమ్మదు, బట్ మార్కస్ ఎలాగోలా తనే నమ్మిస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి సేఫ్ లొకేషన్ కి వెళ్లే ముందే వీళ్ళ మీద ఒక అటాక్ జరిగిద్ది. కానీ ఎలాగోలా వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారు. సో జూలీ అనేది నన్ను వేరే లొకేషన్ లో వదిలినా నేను ఆ ఇన్ఫర్మేషన్ చెప్పను, బికాస్ ఐ డోంట్ ఫీల్ సేఫ్. సో అందుకే నీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్ళని చెప్పి మార్కస్ తో అనిద్ది. సో ఇంకా అందుకే మార్కస్ తన మైక్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అండ్ ఇంకా తన అక్కడ ఉండమని చెప్పి మార్కస్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అండ్ అక్కడేమో తన వైఫ్ ఏమో డిసప్పాయింటెడ్ గా ఉంటది, బికాస్ ఈ మధ్యన తన టైంకి ఇంటికి రావట్లేదు అని ఇంట్లోనే సరిగ్గా ఉండలేదు కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ డే మైక్ కూడా తిరిగి వస్తాడు. అండ్ మైక్ ను మార్కస్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కెప్టెన్ దగ్గరకు వెళ్తారు. సో కెప్టెన్ అంటాడు జూలీకి మన క్రిమినల్ డేటాబేస్ నుంచి క్రిమినల్స్ ని చూపిండి, సో దట్ షీ కెన్ ఐడెంటిఫై ఎవరు మ్యాక్స్ ని చంపారని. అండ్ అలాగే చెప్తాడు తను మనల్ని ఇప్పుడు నమ్ముతుంది దట్ మార్కస్ మైక్ అని. సో ఇదే కంటిన్యూ చేయమని చెప్తాడు. అండ్ ఇంకా కెప్టెన్ చెప్పాడు కాబట్టి తప్పక మార్కస్
తన వస్తువులన్నీ సర్దుకుని మైక్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అండ్ మైక్ ఏమో మార్కస్ వాళ్ళ వైఫ్ ను పిల్లలకి సెక్యూరిటీ లాగా వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉంటానంటాడు. సో మార్కస్ మైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జూలీ అడిగిద్ది అసలు ఈ ఫొటోస్ లో ఇతను ఎవరు అని. సో దానికి తను చెప్పే ఆన్సర్ అను ఆ సిచ్యువేషన్ అంతా కూడా ఫన్నీగా ఉంటది. అండ్ దెన్ జూలీ ఆ డేటాబేస్ లో నుంచి ఒక అతన్ని ఐడెంటిఫై చేస్తుంది. సో అతను క్లబ్ లో ఉంటాడని తెలుసుకుని వీళ్ళిద్దరూ ఆ క్లబ్ కు వెళ్తారు. అండ్ వెళ్ళేప్పుడు వీళ్ళు జూలీని వద్దని చెప్తారు. కానీ జూలీ మైక్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక గన్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరుతుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి తను పట్టుకునే వాళ్ళే. బట్ జూలీ తను చూడంగానే మ్యాక్స్ ని చంపింది గుర్తొచ్చి తను షూట్ చేద్దాం అనుకునిద్ది. కానీ ఆ బుల్లెట్ మిస్ అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళని చేసి చేస్తారు. అండ్ దెన్ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తర్వాత వీళ్ళ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. అండ్ వీళ్ళిద్దరు కలిసి ఇంట్రోగేట్ చేసిన తర్వాత వీళ్ళకి విలన్ లొకేషన్ తెలిసిద్ది. సో అందుకే వీళ్ళు వెళ్ళి ఒకసారి విలన్ లొకేషన్ ఏంటో కన్ఫర్మ్ చేసుకుంటారు సో దట్ అటాక్ చేయడానికి. కానీ విలన్ కూడా తెలిసిద్ది వీళ్ళు వస్తారని. అండ్ ఇంకోవైపు మార్కస్ వాళ్ళ వైఫ్ వాళ్ళు ఇదే చెప్పారు దట్ మార్కస్ కొన్ని రోజులు జాబ్ మూలాన బయటకు వెళ్లాల్సి వస్తుందని. కానీ దానికి టీవీ చూసాక అర్థమైంది మార్కస్ తనకి అబద్ధం చెప్పాడని. సో అందుకే తన మైక్ వాళ్ళ ఇంటికి వచ్చింది. అండ్ అదంతా చూసి తన కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో తన కన్విన్స్ చేస్తా మార్కస్ కిందకి వెళ్తాడు. అండ్ తనతో పాటే మైక్ ను జూలీ కూడా. కానీ సర్ప్రైజింగ్ గా అక్కడికి విలన్స్ వచ్చి అటాక్ చేస్తారు. అండ్ వీళ్ళు ఎంత ట్రై చేసినా గానీ వాళ్ళు జూలీని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. అండ్ దెన్ వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళ ఆఫీస్ లో ఒక అమ్మాయి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుందని. అండ్ ఇంకా తన హెల్ప్ తో వాళ్ళు విలన్ లొకేషన్ తెలుసుకుని ఆ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళు జూలీని కాపాడి లాస్ట్ లో విలన్ ని చంపేస్తారు. సో ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి బాయ్స్ 2 2003లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనం కొంతమందిని వాటర్ వేస్ యూస్ చేసి కొన్ని షిప్మెంట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తా చూడొచ్చు. అండ్ ఇంకోవైపు మైక్ అను మార్కస్ వీళ్ళిద్దరు కలిసి అక్కడ గ్రూప్ ని ఇన్వైట్ చేస్తారు. బికాస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ గ్రూప్ దగ్గర చాలా అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయని. సో అందుకే వాళ్ళు సీక్రెట్ గా ఒక టీమ్ హెల్ప్ తో వెళ్ళి పట్టుకుందాం అనుకుంటారు. కానీ అదొక పెద్ద షూట్ అవుట్ కు దారి తీస్తుంది. అండ్ లాస్ట్ కి ఏం తెలిసిద్దంటే జస్ట్ అక్కడ ఒక 2 ప్యాకెట్స్ ఉన్నాయని. అండ్ ఈ ఫైట్ మొత్తంలో మైక్ షూట్ చేసిన ఒక బుల్లెట్ వెళ్ళి మార్కస్ ప్యాక్ కు తగులుతుంది. దాంతో మార్కస్ మైక్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఈ మధ్యన మార్కస్ కొంచెం కోపం ఎక్కువైందని చెప్పి థెరపీ సెషన్స్ కూడా వెళ్తున్నాడంట. సో మనం ఏం చూస్తామంటే వాటర్ నుంచి తెచ్చిన షిప్మెంట్స్ లో డ్రగ్స్ ఉన్నాయని. అండ్ అవి ఆల్రెడీ ఒక పబ్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సీన్ లో విసి మార్కస్ వాళ్ళ ఇల్లు. అక్కడికి మైక్ కూడా వస్తాడు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం తెలిసిద్దంటే మార్కస్ మైక్ దగ్గర నుంచి తన వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడనే విషయం దాచుంచాడు. అండ్ ఇంకోవైపు మైక్ కూడా రీసెంట్ గా తన న్యూయార్క్ ఒక మిషన్ కోసం వెళ్ళినప్పుడు మార్కస్ వాళ్ళ సిస్టర్ ని కలిశాడు. అండ్ అప్పటి నుంచి తను ప్రేమిస్తున్నాడనే విషయం మార్కస్ కి చెప్పలేదు. అండ్ ఇప్పుడు తను ఎంత చెప్పమన్నా కానీ మైక్ చెప్పడు. బికాస్ మైక్ మీద మార్కస్ కోపంగా ఉన్నాడు కాబట్టి. అండ్ దెన్ దే గెట్ అ కాల్ ఓ గ్యాంగ్ మళ్ళీ రాబరీ చేయబోతుందని. సో అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మూవీ విలన్ జానీ డ్రగ్స్ ఇచ్చాడు కాబట్టి పబ్ ఓనర్ తనకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో ఈ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు ఒక టీమ్ ని హైర్ చేసుకున్నారు ఆ మనీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి. సో సర్ప్రైజింగ్లీ మనకి ఏం తెలిసిద్దంటే ఆ పని చేయబోతున్నది మార్కస్ వాళ్ళ చెల్లి అని. కానీ అక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే తను యాక్చువల్లీ ఈడీఏకి వర్క్ చేస్తుంది. అండ్ తన ఒక అండర్ కవర్ కాప్ వెళ్ళి ఇక్కడ ఈ పని చేస్తుంది. సో అనుకున్నట్టే తన మనీ అనేది తీసుకుని అక్కడ నుంచి బయలుదేరుతుంది. అండ్ ఇంకోవైపు ఒక గ్యాంగ్ కొంతమందిని అటాక్ చేయబోతుందని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ గ్యాంగ్ ని ఆపడానికి వాళ్ళు అక్కడికి వెళ్తారు. అండ్ దెన్ అక్కడ ఒక పెద్ద కార్ చేసి యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. అండ్ దెన్ వాళ్ళకి వాళ్ళు చెల్లి చేసే పని కూడా అర్థం అవుతుంది. వీళ్ళు ఆపుదాం అనుకున్న పని అవ్వదు. అండ్ ఇంకోవైపు మనీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇది తెలుసుకున్న కెప్టెన్ వాళ్ళ మీద కోపడతాడు. ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఆ గ్యాంగ్ లొకేషన్ తెలుసుకుని వాళ్ళ మీద అటాక్ చేస్తారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఈ గ్యాంగ్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని. కానీ ఆ విషయాలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఒక కెమెరా ఉందని. సో ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ చూసాక వీళ్ళకి అర్థమైంది ఆ లొకేషన్ ఏంటిది అని పని చేస్తున్నది ఎవరని. సో తన పేరు వచ్చేసి జానీ. సో ఆల్రెడీ ఇలా చాలాసార్లు జరిగింది. వేరే పోలీసులు తను పట్టుకుందాం అనుకుంటే తనే రివర్స్ లో కేసు వేస్తాడు. అండ్ సరైన ఎవిడెన్స్ లేకపోవడం వలన పోలీసుల కేసు ఓడిపోతారంట. సో అందుకే కరెక్ట్ ఎవిడెన్స్ కోసం వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటారు. సో అందుకే తన ఫోన్ ట్యాప్ చేస్తే వాళ్ళకి తెలిసి తన ఇంట్లో ర్యాట్స్ తన డబ్బుల్ని తినేస్తుంది అని. సో అందుకే వీళ్ళిద్దరూ పెస్టిసైడ్స్ కంట్రోలర్ లాగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అనుకున్నట్టే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక మైక్ ఒక డెడ్ బాడీ ఫింగర్ దొరుకుతుంది. అండ్ దాంతో పాటు కొన్ని చిరిగిపోయిన పేపర్స్ అవి తీసుకుని వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారని తెలిసినా గానీ అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుంటారు. అండ్ దెన్ వాళ్ళకి తెలిసింది తను ఇంకో షిప్మెంట్ తెస్తున్నాడని. అండ్ దాంట్లో వాళ్ళు తన చెల్లి హెల్ప్ కూడా తీసుకుంటున్నాడని. సో ఇంక అందుకే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళి తను ఒప్పించి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఆ షిప్మెంట్ ఎప్పుడు వచ్చిద్దని. సో ఆ షిప్మెంట్ వచ్చాక ఆ షిప్మెంట్ ని పట్టుకోవడానికి మళ్ళీ ఒక పెద్ద కార్ యాక్షన్ చేసే సీక్వెన్స్ అనేది జరిగిద్ది. అండ్ యాక్చువల్లీ ఏం తెలిసిద్దంటే దాంట్లో నుంచి డెడ్ బాడీస్ అనేవి పడుతుంది. సో వీళ్ళు ఎంత పట్టుకుందాం అనుకున్నా గానీ అక్కడ నుంచి వాళ్ళందరూ తప్పించుకుంటారు. యాక్చువల్లీ డెడ్ బాడీస్ అన్ని కూడా లోపల నుంచి ఎంటీగా ఉన్నాయి. సో మైకి అర్థమైంది ఈ డెడ్ బాడీస్ యూస్ చేసి వాళ్ళు స్మగల్ చేస్తున్నారని. సో అందుకే ఇన్వెస్టిగేట్ చేయడానికి వారెంట్ అడిగితే వీళ్ళు చేసిన డిస్ట్రక్షన్ చూసి కెప్టెన్ ఒప్పుకోడు. బట్ మైక్ ఎలాగోలో ఒప్పిస్తాడు. సో ఈ ప్రాసెస్ మొత్తంలో వాళ్ళిద్దరు దాచిన సీక్రెట్స్ ఒకరికొకరికి తెలిసిపోద్ది. దట్ మైక్ మార్కస్ వాళ్ళ చెల్లిని ప్రేమిస్తున్నాడని. అండ్ అలాగే మార్కస్ ట్రాన్స్ఫర్ అవబోతున్నాడని. నెక్స్ట్ సీన్ లో ట్రాన్స్ఫర్ గురించి తెలిసాక మైక్ మార్కస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అండ్ అక్కడ మార్కస్ వాళ్ళ కూతురు ఒక అతనితో డేట్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. సో వచ్చిన పిల్లని అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వీళ్ళిద్దరూ భయపెడతారు. అండ్ ఇంకా దెన్ వీళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్
హాస్పిటల్ కు వెళ్తారు ఆ డెడ్ బాడీస్ తో వీళ్ళు ఏం చేస్తున్నారో చూడడానికి. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే ఆ డెడ్ బాడీస్ యూస్ చేసి వాళ్ళు మనీ అండ్ డ్రగ్స్ ఈ రెండు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకోవైపు వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసింది కాబట్టి వాళ్ళు ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రూఫ్ తీసుకెళ్లి వాళ్ళ కెప్టెన్ కు చూపిస్తారు. సో కరెక్ట్ అయిన ప్రూఫ్ ఉంది కాబట్టి మొత్తం బెటాలియన్ అందరూ కలిసి వెళ్ళి తన ఇంటి మీద అటాక్ చేస్తారు. కానీ ఆల్రెడీ జాన్ కి ముందే అర్థమైంది తన మీద అటాక్ చేయబోతున్నారని. సో అందుకే తను ముందే మార్కస్ వాళ్ళ చెల్లిని కిడ్నాప్ చేసి అక్కడ నుంచి ప్లేన్ లో క్యూబాకి తప్పించుకుంటాడు. కానీ వీళ్ళందరూ ఒక సీక్రెట్ ఆపరేషన్ కి వెళ్ళి క్యూబాకి వెళ్ళి మరి ఒక పెద్ద యాక్షన్ చేసి సీక్వెన్స్ తర్వాత లాస్ట్ లో తన్ని చంపేస్తారు. అండ్ ఇంకా ఇలా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 2020లో బ్యాడ్ బాయ్స్ థర్డ్ పార్ట్ రిలీజ్ అవుతుంది విచ్ ఇస్ బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్. సో మూవీ స్టార్టింగ్ లో విసి మార్కస్ వాళ్ళ కూతురు ఒక పిల్లోడికి బర్త్ ఇస్తుంది. అండ్ తన పేరు కూడా మార్కసే పెట్టారు. అండ్ తన ఫాదర్ వచ్చేసి మనం సెకండ్ పార్ట్ లో చూసిన ఆ పిల్లోడే. సో వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. సో ఇంకోవైపు నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాము ఒక జైల్లో ఫైట్ అవుతుంది. అండ్ ఆ ఫైట్ మధ్యలో నుంచి ఒక ఆమె తప్పించుకునిద్ది. సో తన జైలు నుంచి తప్పించింది తన కొడుకు. సో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఫాదర్ ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందాం అనుకుంటారు. అండ్ ఆ లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ లో విల్ స్మిత్ ఉంటాడు. అండ్ ఇంకోవైపు మనం పోలీసులందరినీ పార్టీ చేసుకుంటూ చూడొచ్చు. అక్కడ మార్కస్ మైక్ తో నేను రిటైర్డ్ అవుతా అని చెప్తాడు. మైక్ ఎంత వద్దంటున్నా గానీ. సో అందుకే వాళ్ళిద్దరు ఒక బెట్ వేసుకుంటారు. ఒకళ్ళు రేస్ లో మైక్ గెలిస్తే రిటైర్మెంట్ గురించి మాట్లాడకూడదు. అండ్ ఒకళ్ళు మార్కస్ గెలిస్తే రిటైర్మెంట్. సో ఇంకా వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ సడన్ గా ఒక అతను బైక్ మీద వచ్చి మైక్ ని కాల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మైక్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంటది. తను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ అక్కడే మార్కస్ వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తాడు దట్ ఈ ఒక్కసారికి మైక్ ని కాపాడు అని. తన కాపాడితే నేను ఇంకా వైలెన్స్ ఆపేస్తా, ఎవరిని చంపనని. అండ్ ఇంకోవైపు పోలీసు వాళ్ళు ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తారు సో దట్ ఈ ఆపరేషన్స్ అన్ని చాలా స్మూత్ గా క్యారీ అవుట్ చేయడానికి, అంటే పెద్ద డ్యామేజ్ ఆర్ క్యాజువాలిటీస్ లేకోకుండా ఆపరేషన్స్ కంప్లీట్ చేయడానికి. సో ఆ గ్రూప్ లీడ్ అయిన రీతాను మైక్ ఇద్దరు చాలా క్లోజ్. సో అందుకే ఆ టీం కూడా చాలా సీరియస్ గా మైక్ మీద అటాక్ చేసింది ఎవరని చెప్పి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇంకోవైపు మనం చూస్తాము తన మీద అటాక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయిన ఆర్మాండోకి వాళ్ళ మదర్ ఫోన్ చేస్తుంది. అంతని చెప్పి దీనిని ముందే చెప్పాను లిస్ట్ లో తన లాస్ట్ చంపని. సో అందుకే ఫస్ట్ మిగతా వాళ్ళందరినీ చంపమని చెప్పిద్ది. అంతని చెప్పినట్టే ఆర్మాండో అందరినీ చంపుకుంటూ వెళ్తాడు. అండ్ ఆ తర్వాత వీసి 6 months టైం జంప్. దేర్వీసి మార్కస్ వాళ్ళ కూతురు పెళ్లి జరుగుతూ ఉంటది. అక్కడికి మైక్ కూడా వస్తాడు వీల్ చైర్ మీద. సో వీల్ చైర్ మీద వచ్చిన అతను నుంచుంటాడు. సో ఫైనలీ తను రికవర్ అయినట్టే. అండ్ అక్కడ తను కెప్టెన్ ని రిక్వెస్ట్ చేస్తాడు దట్ ప్లీజ్ నా మీద అటాక్ చేసిన వాళ్ళ కేసు నేను సాల్వ్ చేస్తానని. బట్ కెప్టెన్ ఒప్పుకోడు. ఇప్పుడు నీ హెల్త్ బాగాలేదు, నువ్వు ఈ పని చెయ్యొద్దు, నేను ఆల్రెడీ ఆ టీమ్ కి పనంతా అప్పు చెప్పానని. కానీ మైక్ ఒప్పుకోడు. ప్లీజ్ నాకు నా పార్ట్నర్ కి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అంటా ఉంటాడు. సో అప్పుడు కెప్టెన్ అంటాడు ఫస్ట్ అసలు నువ్వు నీ పార్ట్నర్ ని అడిగావా అని. దెన్ వి గెట్ టు నో మార్కస్ ఫైనలీ రిటైర్డ్ అయిపోయాడు. బికాస్ తను ముందే దేవుడికి ప్రామిస్ చేసాడు దట్ మైక్ గనుక బతికితే ఈ పనంతా ఆపేస్తానని. అందుకే చెప్పినట్టే తను రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇది తెలిసిన మైక్ చాలా కోపం వచ్చి ప్లీజ్ ఫర్ ద లాస్ట్ టైం రమ్మని చెప్తాడు. బట్ స్టిల్ మార్కస్ ఒప్పుకోడు. అండ్ దెన్ వి సీ ఆర్మాండో మైక్ మీద అటాక్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆర్మాండో అది ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసేస్తాడు. అండ్ ఆ వీడియో అందరూ చూస్తారు. అది చూసిన మైక్ కి చాలా కోపం వస్తుంది. అండ్ అందుకే రెండో రోజు తను సొంతంగానే ఇన్వెస్టిగేషన్ చేయడానికి బయలుదేరతాడు. అండ్ తను తెలుసుకుంటాడు తన మీద కాల్చిన బుల్లెట్స్ ఎవరమ్మారని. ఇది వెళ్ళి కెప్టెన్ కి చెప్తాడు. కెప్టెన్ కోప్పడతాడు బికాస్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అన్నాడు కాబట్టి. బట్ స్టిల్ ఇంకా సర్లే అని చెప్పి ఆ టీమ్ లో తిన్న కూడా జాయిన్ అవ్వమంటాడు. అండ్ వీళ్ళకి ఆ బుల్లెట్స్ అమ్మిన అతని లొకేషన్ తెలిసిద్ది. సో ఈ టీం అన్ని ఆపరేషన్ సైలెంట్ గా చేసిద్ది కాబట్టి ఫస్ట్ తను చేసే క్రైమ్ రికార్డ్ చేసి అది చూపించి బ్లాక్ మెయిల్ చేసి ఇన్ఫర్మేషన్ లాగదాం అనుకునిద్ది. అండ్ అనుకున్నట్టే చేస్తారు. బట్ మైక్ కి అర్థమైద్ది యాక్చువల్లీ వచ్చిన అతన్ని చంపేయబోతున్నారని. సో అందుకే మైక్ అక్కడ నుంచి వెళ్ళి తను కాపాడదాం అనుకుంటాడు. కానీ ఒక పెద్ద ఫైట్ తర్వాత కాపాడదాం అనుకున్న అతను లాస్ట్ కి చచ్చిపోతాడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా. అండ్ నెక్స్ట్ మార్కస్ ఒక అతను ఆర్మాండో నా మీద అటాక్ చేస్తాడు, ప్రొటెక్షన్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా సర్లే అని చెప్పి మార్కస్ మైక్ తో కలిసి అక్కడికి వెళ్తాడు. వెళ్లే లోపలే అతను చంపేసి కార్ మీదకి ఇసిరేస్తాడు. అండ్ అప్పుడే ఫస్ట్ టైం మైక్ వెళ్ళి ఆర్మాండోని చూసి తను పట్టుకుందాం అనుకుంటాడు. బట్ అక్కడ నుంచి ఆర్మాండో తప్పించుకుంటాడు. నెక్స్ట్ మైక్ వెళ్ళి కెప్టెన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆర్మాండో కెప్టెన్ ని షూట్ చేస్తాడు. దాంతో కెప్టెన్ అక్కడే పడిపోయి చచ్చిపోతాడు. అండ్ కెప్టెన్ ఫ్యూనరల్ అయ్యాక ఫైనలీ మార్కస్ కూడా మైక్ కి ఆ కేసును సాల్వ్ చేయడానికి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. కానీ దాంతో పాటు మార్కస్ రీతా టీమ్ ను కూడా హెల్ప్ చేయమని పిలుస్తాడు. సో వీళ్ళు తెలుసుకుంటారు వీళ్ళకి కావాల్సిన అతను పబ్ లో ఉన్నాడని. సో అందుకే వీళ్ళందరూ కలిసి పబ్ మీదకి వెళ్ళి సీక్రెట్ గా తను తెద్దాం అనుకుంటారు. కానీ ఆ విషయం అతనికి తెలిసిపోద్ది అండ్ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. దెన్ ఒక పెద్ద చేస్ సీక్వెన్స్ తర్వాత అతన్ని ఆర్మాండో వచ్చి కాపాడతాడు. సో మైక్ కూడా హెలికాప్టర్ నుంచి పట్టుకుని ఎలాడతాడు. సో వచ్చిన మైక్ ని చంపేద్దాం అనుకుంటాడు. అంతలో మధ్యలో అతను వస్తాడు కాబట్టి ఫస్ట్ అతను షూట్ చేస్తాడు. నెక్స్ట్ మైక్ ని షూట్ చేద్దాం అనుకుంటాడు. సో వాళ్ళ మదర్ మైక్ ని చంపే ముందు ఒక వర్డ్ చెప్పమంటది. ఆర్మాండో ఆ వర్డ్ చెప్పాక షూట్ చేద్దామనే లోపలే కింద మార్కస్ మషిన్ గన్ తో షూట్ చేయడం వలన ఏం సరిగ్గా కుదరదు. అంతలోనే ఆ వర్డ్ ఉన్న మైక్ నుచ్చుని వదిలేసి నీళ్ళలోకి పడిపోతాడు. అండ్ దెన్ వి గెట్ టు నో యాక్చువల్లీ ఆర్మాండో మైక్ కొడుకని. సో పాస్ట్ లో మార్కస్ ని కలవక ముందు మైక్ ఒక మిషన్ కోసం సీక్రెట్ ఏజెంట్ కు వెళ్ళి ఒక డ్రగ్ డీలర్ ఇంటికి వెళ్తాడు. అక్కడ తను డ్రైవర్ జాబ్ అనేది చేస్తాడు. అండ్ ఆ ప్రాసెస్ లో తను డీలర్ వైఫ్ తో చాలా క్లోజ్ అవుతాడు. సో మిషన్ ఎండింగ్ లో ఆ డీలర్ ని చంపేస్తారు. అండ్ ఇక వీళ్ళ వైఫ్ ని తీసుకుని తిని వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ స్టిల్ జాబ్
ఇంపార్టెంట్ అని చెప్పి తన జైలుకి పంపిస్తాడు. అండ్ జైలుకి వెళ్ళిన కొన్ని నెలల్లోనే తన ఒక పిల్లోడికి బర్త్ ఇచ్చింది చెప్పి మైక్ తెలిసిద్ది. దాంతో తన కన్ఫర్మ్ అయింది ఆర్మాండో తన కొడుకే అని. అండ్ అలాగే మైక్ వాళ్ళున్న లొకేషన్ కూడా తెలుసుకుంటాడు. సో అందుకే తను అక్కడికి బయలుదేరతాడు. తనతో పాటు మార్కస్ కూడా వస్తాడు. అండ్ యాజ్ ఆల్వేస్ తన రీతా హెల్ప్ కూడా అడుగుతాడు. సో యాజ్ ప్లాన్ మ్యాన్షన్ లోకి మైక్ వెళ్తాడు తన కలవడానికి. అండ్ అక్కడ తన పిల్లోడి గురించి అడుగుతాడు. అదంతా జరుగుతూ ఉన్న లోపలే మధ్యలో ఆర్మాండో వచ్చి మైక్ మీద అటాక్ చేయబోతాడు. అప్పుడే మైక్ చెప్తాడు నువ్వే నా కొడుకని. బట్ ఆర్మాండో నమ్మడు. సో తను అంటాడు వాళ్ళ అమ్మనే అడగమని. సో వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకునిద్ది. కానీ స్టిల్ తను మైక్ ని కాల్ చేద్దామని గన్ పెట్టి షూట్ చేస్తుంది. మధ్యలో ఆర్మాండో వస్తాడు. అండ్ తనకు ఆ బుల్లెట్ తగిలిద్ది. ఇంకోవైపు రీతా వెనకమాల నుంచి వచ్చి తనకి కాల్ చేస్తుంది. దాంతో తను కింద పడిపోయి కాలిపోద్ది. అండ్ అక్కడ పెద్ద బ్లాస్ట్ జరిగి మార్కస్ కింద పడిపోయేవాడు. బట్ ఆర్మాండో వచ్చి మైక్ కి హెల్ప్ చేసి మార్కస్ ని పైకి లాగుతాడు. సో ఇలా ఒక పెద్ద ఫైట్ తర్వాత ఈ మూవీ ఎండ్ అవుతుంది. అండ్ ఆర్మాండో చేసిన క్రైమ్ మూలాన తన జైల్లో పెడతారు. కానీ మైక్ ఆర్మాండో ప్రామిస్ చేస్తాడు దట్ తన సిచ్యువేషన్ ని కొంచెం బెటర్ చేస్తాడని. అండ్ అలాగే మనకి తెలిసింది రీతా ఇస్ న్యూ కెప్టెన్ అని. సో ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. బట్ ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మైక్ వచ్చి ఆర్మాండోకి ఇట్స్ టైమ్ అని చెప్తాడు. అండ్ ఎక్కడ నుంచి 4th పార్ట్ విల్ బి కంటిన్యూ. సో ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఎవరో కావాలని చెప్పి చనిపోయిన కెప్టెన్ డెత్ ని యూజ్ చేసుకుని తన క్రైమ్ లో ఫ్రేమ్ చేస్తున్నారని. సో అదెవరో తెలుసుకోవడానికి వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు. అండ్ అలాగే వీళ్ళు ఆర్మాండో హెల్ప్ కూడా తీసుకుంటారని చెప్పి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో 4th పార్ట్ రిలీజ్ అవ్వగానే దాని జెన్యూన్ రివ్యూ ఆర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో